ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ప్రతిరోజు అనేక వాగ్దానాలు ఇస్తూ మనల్ని కార్యక్రమం ద్వారా బలపరుస్తున్నాడు కదా. వాస్తవమే. దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను మనం వినేవారుగా ఉండాలి. వినినటువంటి మాటను గ్రహించి ఆ మాటను అనుసరించి నడుచుకునేవారుగా కూడా ఉండాలి. దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిన్నొక ప్రశ్న వేయాలని ఆశపడుతున్నాడు. ఏంటా ప్రశ్న? నా ఆజ్ఞలను గైకొంటున్నావా? నేను చెప్పినవని వింటున్నావా? నా మాటల ఎడల నీ హృదయం ఏ రీతిగా స్పందిస్తా ఉంది అని దేవుడి ఉదయకాల సమయంలో మనల్ని ఒక ప్రశ్న వేయాలని ఆశపడుతున్నాడు. దావీదు అనబడిన భక్తుడు మనందరికీ తెలుసు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎంతో తనను ఆశీర్వదించాడు. దావీదు అంతగా ఆశీర్వదించబడ్డానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే అందులో ఒక కారణం ఏంటి అనంటే, దావీదు ఎప్పుడు కూడా దేవుని మాటకు లోబడేవాడు. దేవుని మాటకు ఎప్పుడు కూడా తన హృదయాన్ని ప్రతిస్పందనగా తన హృదయాన్ని లోబర్చుకొని దేవుని మాటను అనుసరించి నడుచుకునేవాడు. పరిశుద్ధ గ్రంథంలో నుండి దావీదు అనబడిన భక్తుని జీవితంలో ఒక అనుభవాన్ని దేవుడి ఉదయకాల సమయంలో మనకు జ్ఞాపకం చేసి ఆ అనుభవం మనం కూడా కలిగి జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కీర్తన 27వ అధ్యాయం 8వ వచనం. నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెదకెదనని నా హృదయం నీతో అనెను. ప్రైజ్ ద లార్డ్. దేవుడంట దావీదుతో ఒక మాట చెప్పాడంట. ఏంటా మాట? నా సన్నిధి వెదకుడి లేదా నా సన్నిధిని వెతకు అని దావీదుకు ఒక మాట చెప్తే వెంటనే దావీదు హృదయం అంట ఒక అద్భుతమైనటువంటి జవాబు ఆ ప్రశ్నకు ఇచ్చిందంట. ఏంటా జవాబు? యెహోవా నీ సన్నిధిని నేను వెదకెదనని నా హృదయం నీతో అనెను. ఎంత అద్భుతమైనటువంటి జవాబు అండి. అవును, అందుకే దావీదు దేవుడు చెప్పినటువంటి మాటను ఎప్పుడైతే తన జీవితంలో దావీదు ప్రతిస్పందించి లేదా ఆ మాటను అనుసరించి నడుచుకోవాలని ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నాడో, దేవుడు తనను ఆ యొక్క గొప్ప స్థితిలో బహుగా ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఉదయకాల సమయంలో అదే ప్రశ్న నీతో దేవుడు వేస్తున్నాడు. నా సన్నిధిని వెతుకు అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. వెతుకుతున్నావని అడుగుతున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. నా సన్నిధిని వెతుకు అంటున్నాడు. నీవు కూడా ఏమనాలి? దావీదు వలె నేను వెతుకుతాను ప్రభువా అనాలి. నువ్వు ఎప్పుడైతే ఆ అనుభవంలోకి వస్తావో నిశ్చయముగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆయన సన్నిధిలో సంతోషం ఉంది, ఆయన సన్నిధిలో ఆశీర్వాదం ఉంది, ఆయన సన్నిధిలో నెమ్మది ఉంది, ఆయన సన్నిధిలో దీవెన ఉంది. కాబట్టి ఒకవేళ ఇంతవరకు దేవుని సన్నిధిని వెతికే అనుభవం లేకపోతే ఉదయకాల సమయంలో దేవుడు మళ్ళీ మరొకసారి ఆజ్ఞాపిస్తున్నాడు. నా సన్నిధి వెతుకు అని ఆజ్ఞాపిస్తుండగా నేను కూడా వెతుకుతాను ప్రభా అని దేవుని సన్నిధిలో నువ్వు చెప్పగలిగితే ఆ తీర్మానం నిన్ను బహుగా ఆశీర్వదిస్తుంది, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది, నీ పరిచర్యను నీ వ్యాపారాన్ని విస్తరింపజేయడం ప్రారంభిస్తుంది. దేవుని సన్నిధిని వెతకడం నేర్చుకుందాం, గొప్ప దీవెనలు అనుభవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ సన్నిధిని దావీదు వలె వెతికి నీ సన్నిధిలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని అనుభవించే కృపా భాగ్యమును మాకు అనుగ్రహించమని యేసు నామములో ఉదయకాల సమయంలో ఎవరైతే తీర్మానం తీసుకుంటారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.